జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము 25వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు చదివి వినిపిస్తాను. దీంతో 8వ అధ్యాయం పూర్తవుతుంది. మీరు కూడా విని అందరికీ వినిపించండి. దానికి గాను నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ద బెల్ ఐకాన్. ధర్మో రక్షతి రక్షతః. ఇదో గొప్ప సత్సంగంగా భావించండి. శ్రీకృష్ణ. ధూమో రాత్రిస్తదా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. ధూమాభిమాని దేవతయు, రాత్రి అభిమాని దేవతయు, కృష్ణపక్షాభిమాని దేవతయు, 6 మాసముల పరిమితి గల దక్షిణాభిమాని దేవతయు ఏ మార్గమందుందురో అట్టి చంద్రమండల మార్గమున పుణ్యాత్ముడు పోయి తిరిగి వచ్చి భూమి యందు పుట్టును. శుక్లకృష్ణే గతిహ్యేతే జగతస్యాస్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అవ్యయా వర్తతే పునః. శుక్లపక్షంతో కూడినది అర్చిరాది మార్గము, కృష్ణపక్షంతో కూడినది ధూమాది మార్గము. అక్షరాది మార్గమున పోయినవాడు తిరిగి భూలోకమున పుట్టడు. ధూమాది మార్గమున పోయినవాడు మరల వచ్చి భూమిపై జన్మించుచున్నాడు. ఈ మార్గములు రెండును జ్ఞానులకును పుణ్యకర్ములకును శాశ్వతమైనవి, శృతులు ఉద్ఘోషించుచున్నవి అని భగవానులు ఎంత వివరంగా చెప్పుచున్నారో జన్మల గురించి. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అర్జున, ఈ 2 దారుల్లోనూ అర్చరాది మార్గము పరిగ్రాహ్యము, ధూమాది మార్గము పరిత్యాజ్యము. ఇట్లు తలంచు యోగి మరణ సమయమున భ్రమును చెందడు. తనకు హితమగు అర్చరాది మార్గమును బట్టి ఏ పోవును. కావున అర్జున, నీవు సర్వకాలముల యందును అర్చరాది మార్గమునే తలంచుచుండుట అనేడు యోగముతో కూడియుండుము. చూసారా, ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా మరణించాలి అని కూడా శ్రీకృష్ణ భగవానులు అంత స్పష్టంగా అన్ని యుగాల నుంచి మనకు చెప్పేస్తున్నారు. ఇది గమనించుకుంటే ఈ రహస్యం మనకి ధైర్యాన్ని, ముక్తిని, మోక్షాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. ఇట్లీ 2వ అధ్యాయంలో చెప్పబడిన భగవంతుని మహత్యమును తెలుసుకున్నట వలన వేదములను అభ్యసించుట చేతను, యజ్ఞ తపోదానాది పుణ్యకర్మలను ఆచరించుట చేతను ఏ ఫలము కలుగునవి చెప్పబడినదో ఆ ఫలమునంతను గడ్డి పరకవలే తలంచును. ఇంతియేగాక జ్ఞానికి పొందదగిన అన్నిటికీ మిన్నయగు అనాది స్థానమును పొందుచున్నాడు. చూసారా, వేదాల గురించి, యజ్ఞ తపస్సుల గురించి కూడా అంతకు మించి ఎంతో విలువైన ఈ వాక్కులు భగవద్గీతలో ఉన్నాయని భగవంతులు చాలా స్పష్టంగా మనకి తెలియజేసేశారు. దాన్ని మనం గుర్తుంచుకొని ఆచరించడం అన్నది చాలా ముఖ్యము. దానికి వయసుకు తారతమ్యం లేదు. పెద్ద అయిన తర్వాతే భగవద్గీత, ఏదో వయసు అయిపోయిన తర్వాత భగవద్గీత కాదు. పుట్టినప్పటి నుంచి భగవద్గీత చాలా మంచిది. అందరికీ వినిపించాలి. శిశువుల దగ్గర నుంచి కూడా వినిపించడం చాలా మంచిది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ 8మోధ్యాయః. దీనితో మనం 8 అధ్యాయాలు పూర్తి చేసుకొని 9వ అధ్యాయానికి రెడీ అవుతున్నమాట. ఈ 8 అధ్యాయాల సారాంశంలో భగవంతుడు తెలియజేసిన మన ఆ జ్ఞానాన్ని ఆకలింపు చేసుకొని జీవితానికి అన్వయించుకుంటే ఆత్మీయులుగా, ఆత్మ జ్ఞానిగా మనం ఎంతో చక్కటి జీవితాన్ని నెరవేర్చుకుంటాము. జై శ్రీకృష్ణ.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధర్మో రక్షితి రక్షితః.